హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ బల్బ్ ఎందుకు పెట్టామో తెలుసా? మొన్న మా కారుకి ఎలకలు ఎలా వచ్చాయేమోనండి. కింద నుంచి ఎలకలు లోపలికి పోయి అంతా పేపర్స్ అవన్నీ కొట్టేసాయండి. మా వారని చక్క ఇక్కడ ఒక లైట్ పెట్టారు. అరటి చెట్లండి. మా బజార్న ప్రతి ఇంటికి ఒక్క అరటి చెట్టు అయినా ఉంటుందండి. అంతే అది. అగో అది తమలపాకు చెట్టు అండి. చూడండి, తమలపాకు చెట్టు కనపడ్డదా మీకు? జామ చెట్టు చేసి ఇదేం చెట్టు అండి, మా వారు తీసుకొచ్చి వేశారు. ఈ చెట్టు ఉంటేనంట పాములు ఉండవంటండి. చూడండి, ఇది మామిడి చెట్టు అండి. మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుందండి, చాలా చిన్నదండి మా ఇల్లు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత హోమ్ టూర్ చేస్తాను ఫ్రెండ్స్. మొన్న మా అత్తగారు వచ్చినప్పుడు చింతకాయలు తీసుకొచ్చారు. ఈరోజు నేను మీకు చింతకాయల పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే నేనైతే చింతకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చింతకాయల్ని కట్ చేయండి. బారు కట్ చేసుకుంటే ఇగో గింజలు ఇగోండి తీసి పడేయండి. ఇవి ఉంటే కొద్దిగా వగరుంటుంది, టేస్ట్ అనిపించదు. అంతే తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకుందాం. పచ్చిమిరపకాయలను కూడా మిక్సీలో వేసుకుందాము. దీంట్లో పసుపు, ఉప్పు వేసుకుందాము. తాలింపులో ఎట్లాగో మనం పసుపు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా, తర్వాత ఉప్పు వేసుకుందాము. ఓకేనా? తగినంత వేసుకోండి ఉప్పు. చాలు ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. మనకి ఎంత కావాలో అంతే తీసుకొని మిగతాది మాత్రం ఒక డబ్బాలో పెట్టుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. అది మనకి 15 days 20 days అయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడైతే నేను కొద్దిగా తాలింపు పెడతాను, మిగతాది డబ్బాలో పెడతాను. చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇది నేను డబ్బాలో పెట్టుకున్నాను. ఇది ఎంచక్క ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మిగతాది మట్టుకు తాలింపు పెడతాను. కళాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోండి. తాలింపులోకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. పోపు పెట్టుకోవడానికి ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, లాస్ట్లో కరివేపాకు వేయండి. తర్వాతకి పచ్చడి వేసేయండి. అంతేనండి. కొద్దిగా పసుపు, ఇందాక మనం కొద్దిగా పసుపు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. అది ముందే వేయాలి కానీ నేను మర్చిపోయాను. 2 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత చక్కగా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. గింజలు మాత్రం తీసేయండి ఫ్రెండ్స్. జ్వరం వచ్చిందంటే ఒక చింతకాయ పచ్చడితోనే అన్నం తినాలనిపిస్తుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు కూడా అంతే అనిపిస్తుంది కదా? అన్నీ తమ పాలల్లో వేసుకోండి. తగ్గట్టుగా మిరపకాయలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి కారం ఎంత కావాలో మీకు చూసుకొని మిరపకాయలు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 9 మిరపకాయలు వేసాను. ఓకే, గ్యాస్ కట్టేస్తున్నా. అంతేనండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. సరేనా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.